ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నీ జీవితంలో ఇప్పుడు ఏ పరిస్థితి ఉన్నా, నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని అనిపించినా, నీ బాధను ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కన్నీళ్లు పెడుతున్నా, నీవు ఒంటరివి కాదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు మనతో ఉంటామని చెప్పి మధ్యలో వదిలివేయవచ్చు. మన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవచ్చు. కానీ దేవుని సన్నిధి మాత్రం ఎప్పటికీ మనలను విడిచిపెట్టదు. దేవుడు నీతో ఇలా అంటున్నాడు, భయపడకో, నేను నీతో ఉన్నాను. నీ ముందున్న దారి నీకు కనిపించకపోవచ్చు, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు. కానీ నీ రేపటిని తెలిసిన దేవుడు నీతో నడుస్తున్నాడు. నీకు బలం లేని సమయంలో ఆయన నీ బలం, నీకు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆయన నీ ఓదార్పు, నీవు పడిపోయినప్పుడు ఆయన నిన్ను పైకి లేపేవాడు, నీవు భయపడినప్పుడు ఆయన నీకు ధైర్యం ఇచ్చేవాడు. అందుకే ఈరోజు నీ పరిస్థితిని చూసి భయపడకు. నీ పరిస్థితి ఎలాంటిదైనా నీతో ఉన్న దేవుడు గొప్పవాడు. ఎవరైనా నిన్ను వదిలిపెట్టినా బాధపడకు, ఎందుకంటే దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం, నేను నిన్ను బలపరిచేదను, నీకు సహాయము చేసేదను, నా నీతిగల కుడి చేతితో నిన్ను ఆదరించేదను. కాబట్టి ఈరోజు ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళు. నాకు భయం లేదు, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, నీ చదువులో ఏ సమస్య ఉన్నా, నీ ఉద్యోగం విషయంలో ఏ ఆందోళన ఉన్నా, నీ భవిష్యత్తు గురించి ఎంత భయపడుతున్నా, దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు నీకు దేవుని వాగ్దానం, నేను నీకు తోడై ఉందును. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థనలను దేవుడు వింటున్నాడు. నీ పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు. త్వరలోనే నీవు వెనక్కి తిరిగి చూసి, ఆ రోజుల్లో నేను ఒంటరిగా ఉన్నాననుకున్నాను, కానీ దేవుడు నాతోనే ఉన్నాడు అని చెప్పే రోజు వస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండు. ప్రార్థనను విడిచిపెట్టకు. దేవునిపై నమ్మకాన్ని కోల్పోకు. ఈరోజు నీతో దేవుడు ఉన్నాడు, రేపు కూడా నీతోనే ఉంటాడు. నీ జీవితాంతం నీకు తోడుగా ఉంటాడు. చిన్న ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని నీవు ఇచ్చిన వాగ్దానానికి వందనాలు. ప్రభువా, మేము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో మాతో ఉండి మమ్మల్ని బలపరచండి. భయపడుతున్న హృదయాలకు ధైర్యం ఇవ్వండి. కన్నీళ్ళలో ఉన్నవారిని ఓదార్చండి. ముందున్న దారి కనిపించకపోయినా నీవు మాతో ఉన్నావనే నమ్మకాన్ని మాకు ఇవ్వండి. మా కుటుంబాలను, మా భవిష్యత్తును, మా అవసరాలను నీ చేతుల్లో ఉంచుతున్నాము. మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతి అడుగులో మాకు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.